అయిపోతే సింగరేణికి ఏం మిగులుతుంది? ఇవాళ మేము చెప్తా ఉన్నాం, మార్చిలో కూడా సింగరేణికి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఎందుకంటే అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో 25,000 కోట్ల అప్పు ఉంది జెన్కో అని చెప్పి మొత్తుకునేది రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు. ఇవాళ దాదాపు 50,000 కోట్ల అప్పు ఉంది సింగరేణికి. జెన్కో నుండి రావాల్సింది, ట్రాన్స్కో నుంచి రావాల్సిన లెక్క పెడితే అవి ఇస్తలేరు. ఇవ్వకపోతే ఏం చేస్తుంది? సింగరేణి జీతాలు ఇవ్వాల్సిన ప్రతిసారి కూడా బ్యాంకు పోయి అప్పు తెచ్చుకుంటాం, మళ్ళీ దానికి మిత్తి కట్టాలి, మళ్ళీ నెక్స్ట్ మంత్ జీతాలకు మళ్ళీ పోవాలి, మళ్ళీ అది బర్డెన్ అవుతుంది. సో అల్టిమేట్గా ఆల్రెడీ నష్టాలలో ఉన్న సంస్థను పూర్తిగా కిల్ చేసేటటువంటి ప్రయత్నం తప్పితే ఇది సింగరేణికి కానీ, సింగరేణి కార్మికులకు కానీ, తెలంగాణకు కానీ లాభమయ్యే అంశం కాదు. మేము తెలంగాణ జాగృతి తరఫున బట్టి విక్రమార్క గారికి ఉత్తరం రాస్తూ ఉన్నాం. ఎండిఓ సిస్టమ్ దయచేసి రద్దు చేయండి. మీరు ఆల్రెడీ 90 టెండర్స్ రద్దు చేసిండ్రు. లెట్ సింగరేణి డూ ఇట్స్ ఓపెన్ కాస్ట్ ఇన్ 90. ఎందుకు చేయలేం మనం? అక్కడెక్కడో రాజస్థాన్లో పోయి పవర్ ప్లాంట్ పెడతారు, ఇంకెక్కడో గుజరాత్లో పోయి ఇంకో ప్లాంట్ పెడతారు. ఒరిస్సాకు పోయి మీరు చేయండి ఓపెన్ కాస్ట్. ఎందుకు చేయరు? ఇప్పుడు ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్ కూడా పోవాల్సిందే కదా. మీరు ఒరిస్సాకు పోయి ఓపెన్ కాస్ట్ చేస్తే అక్కడ వచ్చే ఉద్యోగం వచ్చే పిల్లాడు మనోడు వస్తాడు. తెలంగాణ వాడుకు 2 లక్షల రూపాయలు వస్తుంది, జీతాలు వస్తాయి, లాభాలలో వాటా వస్తుంది. ఆ లాభం 25,000 కోట్ల లాభం సింగరేణికి యాడ్ అవుతుంది. నా కార్మికుడికి ఆ లాభాలలో వాటా వస్తుంది. ఎండిఓ విధానం రద్దు చేయాలి. ఇదివరకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో తాడిచెర్ల బ్లాక్ 1ని ఎండిఓ కింద ఏఎంఆర్ అనే కంపెనీకి ఇచ్చిండ్రు. ఇస్తే ఇప్పుడు అందులో లాభాలలో ఏ వాటా కూడా మనకు రాదు కదా. అది జెన్కోకి ఇచ్చిండ్రు, జెన్కో నుంచి ఏఎంఆర్కి ఇచ్చిర్రు. ఏదొచ్చినా ట్రాన్సాక్షన్ వాళ్ళకైతుంది, మనకు పీనట్స్ వస్తాయి లీజ్ అమౌంట్. కోల్ అమ్ముకునే డబ్బు రాదు. మళ్ళీ ఘోరమైన విషయం ఏంటంటే తాడిచెర్ల కూడా గ్రేడ్ 9 కోల్, 9 కూడా చాలా మంచి గ్రేడ్ కోల్. 6,000 పైచిలకు ఒక టన్నుకు ధర వచ్చే కోల్, 4,000 3,500 వచ్చే కోల్ కాదు అది. దీన్ని 25 సంవత్సరాలకు మీరు ఆ పెద్ద తిమింగలానికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతిని గమనిస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు. దయచేసి ఈ విధానాన్ని రద్దు చేసుకోండి. ఈ టెండర్ మీరు ఆల్రెడీ క్యాన్సిల్ చేసిన అట్లనే ఉంచండి, క్యాన్సిల్ చేయండి. కానీ అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ యొక్క డొల్లతనాన్ని కూడా మేమందరం కూడా గమనిస్తూ ఉన్నాం. దాన్ని కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాం. అబద్ధాలు చెప్పకండి. మీరు కాంగ్రెస్ని క్రిటిసైజ్ చేయండి, టెండర్లు రద్దు చేపియండి, కానీ ఏదో అంతకుముందు మేము మొత్తం చేసేసినాం కరెక్ట్గా, ఇప్పుడు అన్యాయం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని చెప్పకుండా వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని నేను కోరుతా ఉన్నా. ఇక గుంటనక్క గారు ఏం చేసిర్రు? నేను బట్టి విక్రమార్క గారికి రాయను కానీ కిషన్ రెడ్డి గారికి రాస్తా అని చెప్పారు. ఇన్నేళ్ళు పాలిటిక్స్లో ఉన్నారు కదా, ఇంత అనుభవం ఉంది కదా. రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేయకుండా సిబిఐ వస్తుందానండి? రాష్ట్ర ప్రభుత్వం అడగకుండా సిట్టింగ్ జడ్జి వస్తాడా? అంటే జస్ట్ షో. ఇక్కడ నుండి గుంటనక్క గారు మాట్లాడతారు, అక్కడ నుండి కిషన్ రెడ్డి గారు రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అయ్యి వెంటనే ఆగ మేఘాల మీద ఒక కమిటీ వేసిరు. ఈ కమిటీలో ఒక మేడంని పెట్టిరు, ఆమెది పెద్ద ర్యాంక్ ఉంది, ఆమె చేసినా కూడా బాగుంటుంది. కానీ ఇంకొక ఆయనని పెట్టినరు, మారుపల్లి వెంకటేశ్వర్లు అనేటటువంటి వ్యక్తిని పెడితే వారు ఏజీఎం ర్యాంక్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ర్యాంక్. ఆయన ఇక్కడ నుండి కోల్ ఇండియాకు పంపించారు. ఆయన ఆల్రెడీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్. ఆయన ఇక్కడికి వచ్చి ఎవరిని అడుగుతాడు? తప్పు చేసిన వాడిని సీఎండీని అడుగుతాడు. ఆయన సీఎండీ గారితో మాట్లాడతాడా? మాట్లాడిన రిపోర్ట్ ఇస్తాడా? ఎందుకంటే ఈయన డిప్యూటేషన్ మీద పోయిండు, అయిపోయినాక మళ్ళీ వచ్చి సింగరేణిలో పనిచేయాలి. ఇది ఎందుకు వేసినట్టు అసలు ఈ కమిటీ అన్నది అర్థమవుతలేదు. కిషన్ రెడ్డి అన్నగారు దీనికి సమాధానం చెప్పాలి. ఇది కరెక్ట్ కాదు. నిజంగా మీరు వాస్తవాలు నిగ్గుదేల్చాలనుకుంటే సైట్ విజిట్ కంపల్సరీ అనే నిబంధనను క్యాన్సిల్ చేయాలి. గ్లోబల్ టెండర్లు, పారదర్శకమైన టెండర్లు అన్నీ ఓపెన్ కాస్ట్ మైన్లకు సింగరేణిలో పెట్టాలి. ఎండిఓ విధానాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు కిషన్ రెడ్డి గారు నేను ఇంకొక మాట డిమాండ్ చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి, తెలంగాణలో కూడా మన శ్రవణపల్లిలో, అట్లనే పెనగడపలో, సత్తుపల్లిలో, కళ్యాణకనిలో, కోయగూడెంలో, మన్గూరులో కొత్త టెండర్స్ కొత్తవి ఉన్నాయి, బొగ్గు బ్లాక్లు. అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి అవన్నీ కూడా తెలంగాణకు సింగరేణికి అలొకేట్ చేయాలని చెప్పి కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు అది చేయకుండా మేమేదో మైనారిటీ స్టేక్ హోల్డర్సు, మాకు సింగరేణిలో ఏం చేయడానికి లేదు కాబట్టి ఏదో మేము పాపం చూసుకుంటా నిల్చుంటున్నామని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదు. కోల్ ఇండియాలో ఉన్న అనేక విధానాలను కోల్ ఇండియా కన్నా బెటర్గా మరి కార్మికుల విషయంలో పర్టికులర్గా సింగరేణిలో మేము ప్రయత్నం చేసి ఇప్పించుకోవడం జరిగింది. కాబట్టి కిషన్ రెడ్డి గారు మరి ఖచ్చితంగా కార్మికుల సంక్షేమం కోసం కూడా మాట్లాడాలి. త్వరలోనే సింగరేణిలో ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. మరి అధునాతమైనటువంటి ఫార్మసీలో మందులు కావచ్చు, హాస్పిటల్స్ మంచిగా చేయడం కావచ్చు, పెండింగ్ ఉన్నటువంటి ఆఫీసర్స్ బిల్లులు కావచ్చు, పెండింగ్ ఉన్నటువంటి కార్మికుల బిల్లులు కావచ్చు,
పెండింగ్ ఉన్నటువంటి రిక్రూట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మరి కిషన్ రెడ్డి గారి దగ్గరుండి ప్రయత్నం చేసి సింగరేణి కార్మికులకు ఇప్పియాలని కూడా నేను కోరుతా ఉన్నాను. మరి ఒకటి కాదు రెండు కాదు, బీఆర్ఎస్ హయాంలో కూడా ఇదే నిబంధన వేరే వేరే డాక్యుమెంట్స్లో ఉండే అని చెప్పడానికి ఇవన్నీ సింగరేణివే, వేరే వేరే కాదు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ దాచిపెట్టి మరి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీరు ప్రజల పక్షంగా ఉండాలి తప్పితే కాంట్రాక్టర్ల పక్షాన ఉండకూడదు. ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను మీకు కోరుతా ఉన్నాను. మరి దీంతోపాటు నిన్న మొన్న నేను ప్రెస్లో చూసిన మా మహేష్ కుమార్ గౌడ్ గారు మా నిజామాబాద్ కాబట్టి ప్రేమతో అన్న అని పిలుస్తున్నా. కాంగ్రెస్ పార్టీలు ఉన్నా కూడా అన్న అని పిలిచే వ్యక్తులలో ఆయన ఒకరు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారు చిట్ చాట్లో చెప్పిరని విన్నా. నేను స్వయంగా ఆయన బయట అయితే చూడలేదు. అదేందో నేను కాంగ్రెస్లోకి వస్తా అంటే ఆయన వద్దన్నాడట. నేను మహేష్ అన్నని చెప్తున్నా, అన్న కాంగ్రెస్లో ఏం లేదు, అది లూజింగ్ పార్టీ, ఓడిపోయే పార్టీ. నెక్స్ట్ టైం కాంగ్రెస్ రాదు తెలంగాణలో. నెక్స్ట్ టైం తెలంగాణలో మా జాగృతి పార్టీ గెలుస్తుంది. మిమ్మల్నే మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను జాగృతిలోకి ఇన్వైట్ చేస్తున్నా. మీకున్న ఎక్స్పీరియన్స్తోని మీకు మంచి పోస్ట్ ఇస్తామన్నా, నేషనల్ కన్వీనర్ ఇస్తాం, మీకు మంచి పోస్ట్ ఇస్తాం, మీరే రండి. మేము చాలా సీరియస్ పొలిటికల్ పార్టీగా చాలా పెద్ద ఎత్తున ప్రజల వద్దకు వెళ్తాం. భగవంతుడి దయతోని, ప్రజల దయతోని తిరుగులేని రాజకీయ శక్తిగా ఈ రాష్ట్రంలో ఆవిర్భవిస్తాం. కాబట్టి మీరు నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేయొద్దు. నేను వస్తాను కాంగ్రెస్ పార్టీలోకి మీకు చెప్పడం, మీరు వద్దనడం, ఇవన్నీ మీకు కలవడ్డది కావచ్చు అన్న. ఏమనుకోతే ఎవరికైనా చూపించుకోరు, జర బొట్టు గిట్టు పెట్టించుకోరు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటి ప్రయత్నాలతోని నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దు. మేము మంచిగా మా పార్టీ తయారు చేసుకుంటున్నాం, విధి విధాలు తయారు చేసుకుంటున్నాం, కమిటీలు వేసుకున్నాం, మంచి జోరుదారు తయారీలు ఉన్నాం మేము. అంతేగాని ఎవరి కోసం వెయిట్ చేస్తలేం. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందడుగేస్తాం, సమయం సందర్భాన్ని బట్టి ముందుకెళ్తాం. ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం నేను తెలియజేస్తూ, ఇక్కడున్న పత్రికా మిత్రులకు, సింగరేణి కార్మికులకు ముఖ్యంగా మేము మీకు భరోసా ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఎవరు కొట్లాడకున్నా హెచ్ఎంఎస్ తెలంగాణ జాగృతి సింగరేణి కార్మికుల పక్షాన నిలబడుతుంది. మెడికల్ బోర్డు కోసం కొట్లాడుతుంది, అలియాస్ నేమ్స్ కోసం కొట్లాడుతుంది, ప్రతి ఒక్క అంశం కోసం కొట్లాడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఎస్ సారీ, మా రియాజ్ అన్న గారు నాకు పొద్దున్నే చెప్పిను, నేను చెప్పడం మర్చిపోయినా. నైని సైట్ చూడడానికి హెచ్ఎంఎస్ తరఫున ఒక డెలిగేషన్గా వారు అక్కడికి వెళ్తారు. మరి అక్కడ జరుగుతున్నదేంది, ఉన్నదేంది. ఒరిస్సాలో 2-3 మంచి సిస్టమ్స్ ఉన్నాయి. ఒక గుంటెడు జాగా పోయినా కూడా పర్మనెంట్ జాబ్ ఇస్తారు ఒరిస్సాలో. ఏ అంశంలో కూడా పోయినా కూడా ఆ సిస్టమ్స్ అన్నీ కూడా స్టడీ చేయడానికి హెచ్ఎంఎస్ తరఫున ఒక డెలిగేషన్ పోతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.